గుంటూరులో కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు ఆల్ ఇండియా ఎల్ఐసి ఏజెంట్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ బొప్పూడి స్టాలిన్ బాబు పార్థివ దేహానికి సిపిఐ నాయకులు వామపక్ష పార్టీల ప్రతినిధులు ఘనమైన నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలిపారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకునిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా వేలాది మంది విద్యావంతులైన యువకులను ప్రభావితం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీకి వందలాది మంది కార్యకర్తల్ని మార్క్సిజం లెనినిజం వైపు ఆకర్షించడంలో ఆయన కృషి ఎనలేనిది. నారాయణ గారి నుంచి మా దాకా మరి మార్గదర్శకులుగా ఉన్నారు. కామ్రేడ్ స్టాలిన్ బాబు సైద్ధాంతిక నిబద్ధతలను, కమ్యూనిస్ట్ పార్టీ విలువల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, అనంతరం ఎల్ఐసి ఉద్యోగ సంఘ నాయకునిగా వారికి సేవలు అందించడంలోనూ విశిష్ట కృషి చేసి గత కొంతకాలంగా అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యాన్ని చేయిస్తూ నిన్న సాయంత్రం 5:30 తుది శ్వాస విడిచారు. వారికి భార్య మరుజ్యోతి, 2 కుమార్తెలు ఉన్నారు. వారికి సిపిఐ రాష్ట్ర సమితి తరఫున జోహార్లు అర్పిస్తున్నాం. అమరజీవి కామ్రేడ్ స్టాలిన్ బాబు గారు మృతి చెందటం చాలా బాధాకరమైనటువంటి విషయం. కామ్రేడ్ స్టాలిన్ బాబు గారు గుంటూరు జిల్లాలో, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన ఉద్యమాలను నిర్మించడంతో పాటు వేలాది మంది యువతని కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షింపజేయటంలో కామ్రేడ్ స్టాలిన్ బాబు గారిది ఎలనైన కృషి. అలాగే స్టాలిన్ బాబు గారి ఆధ్వర్యంలో, స్టాలిన్ బాబు గారి నాయకత్వంలో పనిచేసిన వాళ్ళంతా ఈ రోజున కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నాయకత్వ బాధ్యతల్లో ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీయే కాకుండా ఎల్ఐసి ఏజెంట్లకు సంబంధించి దేశవ్యాప్తంగా సంఘాన్ని నిర్మించి ఆ సంఘాన్ని మరింత మెరుగైనటువంటి పద్ధతుల్లో పెద్ద సంఘంగా దాన్ని తీర్చిదిద్దడంలో, ఆ యొక్క ఎల్ఐసి ఏజెంట్ల సమస్యల పరిష్కారం కోసం కూడా అనేక పోరాటాలు నిర్వహించినటువంటి పోరాట యోధుడు కామ్రేడ్ స్టాలిన్ బాబు. అందుకని ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో స్టాలిన్ బాబు గారు లేని లోటు తీర్చలేనిది. అందుకని వాళ్ళ కుటుంబానికి సిపిఐ తరఫున నా వ్యక్తిగతంగా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నా. స్టాలిన్ బాబు గారు నిన్న చనిపోవడం జరిగింది. వారు అస్వస్థకు గురై మరి కొంతకాలంగా కూడా ఆరోగ్యం బాగలేకుండా పరిస్థితుల్లో హాస్పిటల్లో కూడా కొంత చికిత్స చేసుకోవడం, చికిత్స అనంతరం నిన్న మరణించడం జరిగింది. వారు మరి విద్యార్థి దశ నుండే మరి అనేక ఉద్యమాలను రూపకల్పన చేసి ఈ గుంటూరు నగరంలో మరి ఇడ్లీ ధరలు పెరిగినా కూడా నగర బంద్ కూడా పాటించిన మరి గొప్ప మరి ధైర్యశాలి, అట్లాగే కార్యదీక్షపరుడు. వీటన్నిటితో పాటు అనేక సంఘాల నిర్మాణంలో అనేక కార్యకర్తల్ని మరి ఈ కమ్యూనిస్ట్ పార్టీలోకి తీసుకురావడం ఉండి మరి ఎల్ఐసిలో కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా నారాయణ గారు మొన్నటిదాకా కూడా జాతీయ కార్యదర్శిగా పనిచేసిన నారాయణ గారు ఇప్పుడు జాతీయ కంట్రోల్ కమిషన్గా చైర్మన్గా ఉన్నారు. వారు 11, 12 తారీఖుల్లో వారు మరి స్టాలిన్ బాబు గారు కూడా కలవడం అయింది. ఆ పరిస్థితిలో ఆయన మా అందరికి కూడా చెప్పిన మాట, ముడిసరిగా ఉన్నటువంటి నారాయణ గారిని మరి గుంటూరు వచ్చిన తర్వాత ఒక మిలిటెంట్ కార్యకర్తగా తయారు చేసి ఈ దేశానికి అందించిన ఘనత స్టాలిన్ బాబు గారికి దక్కుద్దని కూడా వారు చెప్పడం జరిగింది. అట్లాగే వారి టైంలోనే మరి అనేక మందిని తయారు చేయటం, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా తయారు చేయడంతో పాటు మరి ఎల్ఐసికి సంబంధించి అస్తవ్యస్తంగా ఉన్న ఎల్ఐసిలో మరి ఏజెంట్ల రక్షణ కోసం అనేక చట్టాలు తెచ్చిన దాంట్లో పిఎఫ్, గ్రాడ్యుటీ, అట్లాగే కనీసం మరి పాలసీలకు సంబంధించి కూడా ఏదైతే ఏజెంట్కి రక్షణ లేని పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా సంఘాన్ని, స్వతంత్ర సంఘాన్ని లియాబీని ఏర్పాటు చేసి లియాబీ ద్వారా మరి మేనేజ్మెంట్కి మరి నో బిఓసి పేరుతోటి పాలసీలు అవి కూడా అంటే సమ్మె చేయించి కూడా మరి హక్కుల రక్షణ కోసం నిలబడి ఈరోజు అనేక హక్కులు ఏజెంట్లు పొందుతున్నారంటే ఆ రోజు మరి స్టాలిన్ గారు సూచన మరి ఆ మార్గమేనని తెలియజేస్తూ రాబోయే కాలంలో వారు చూసిన బాటలో మరి కొనసాగిస్తామని, రాబోయే కాలంలో వారి మార్గదర్శకాలతో ముందుకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం.